సింహరాశి వారికి శ్రీ పరాభావనామ సంవత్సరానికి సంబంధించి మరి ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాలను పూర్తిగా తెలుసుకుందాం. నడుస్తుంది, జరిగింది, జరగబోయే విషయాలను మూడు మనము డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే చాలామంది గురువుగారు సింహరాశి బాగా ఉంది, లేదా మేషరాశి బాగా ఉంది, లేదా కుంభరాశి బాగా ఉంది, లేదా పలానా తులారాశి బాగుంది అంటున్నారు. కానీ మాకు దానికి సంబంధించినటువంటి ఏమాత్రం కొంత వైబ్రేషన్ కూడా కనబడటం లేదు. అసలు ఏ రకంగా చూసినా కూడా మాకు లైక్ సరిగ్గా లేదు, అవే కష్టాలు అవే విధంగా ఉన్నాయి అని అనుకునేటువంటి వారి కోసం నేను చెప్పేది ఒకటే విషయం. సింహరాశి అని అనగానే మీరే అని ఎందుకు అనుకుంటారు? మీ వ్యక్తిగత జాతకరీత్యా సింహరాశ, మీ వ్యవహారిక నామం ప్రకారంగా సింహరాశ. మా, మీ, ము, మే అక్షరాలు, టా, టీ, టు ఇట్లా కొన్ని అక్షరాలతో ఉండేటువంటి పేర్లు కలిగినటువంటి మీరు సింహరాశి వారు. మనం మీ వ్యవహారిక నామం ప్రకారంగా వృషభ రాశి అయితే, మీ జన్మనామం ప్రకారంగా తులారాశి అయితే, లేదా మీ వ్యవహారిక నామం ప్రకారంగా సింహరాశి అయి మీ జన్మనామం ప్రకారంగా మేషరాశి అయితే, వృశ్చిక రాశి అయితే ఏం చూసుకోవాలి అనేటువంటిది కూడా మీరు అర్థం చేసుకోండి. మీ పేరు మహేష్ అనుకుందాం, మీ వ్యవహారిక నామం ప్రకారంగా మహేషే, సింహరాశే. కానీ కుంభరాశి శతభిష నక్షత్రం అయితే మీ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ఏం చూసుకోవాలి అనే డౌట్ మీకు ఉంటుంది కదా. సో ఆ క్లియరెన్స్ కోసం నేను చెప్పే విషయాన్ని బాగా అర్థం చేసుకోండి. సింహరాశి అనగానే ఒక 11 నెలల నుండి, సుమారుగా 11-12 నెలల నుండి విపరీతమైనటువంటి నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. చాలా అంటే చాలా ఇబ్బందులు, నమ్మిన వారి నుండే మోసం కావచ్చును. అదేవిధంగా సుమారుగా 12 నెలలు 8 నెలలు లైక్ 2025 మార్చ్ ఏప్రిల్ నుండి వ్యవస్థ బాగాలేదు. మరి ఇందులో నేను చెప్పేటువంటివి మీకు జరిగితే మాత్రం కింద కామెంట్ చేయండి, నేను చెప్తా మీకు. నేను టైప్ 100% నేను మీకు కామెంట్ ఇస్తా మీది ఏం రాశి అనేది. సో ముఖ్యంగా ఇక్కడ సింహరాశి అనగానే డబ్బు పరమైనటువంటి ఇబ్బందులు. ఎవరికో నమ్మకంగా ఇచ్చిన డబ్బులకు సంబంధించి నెల నెల ఇంట్రెస్ట్ ఇస్తాడు అని అనుకుంటే ఇది కాస్త మనకు ఇబ్బందులై ఆడు మంత్లీ ఇంట్రెస్ట్ సరిగ్గా ఇవ్వక మనల్ని సతాయించేటువంటి దాఖలాలు. మనం ఇచ్చిన సమయానికి అతనికి బాగుండి ఇప్పుడు అతని టైం బాగాలేక, లేదా అతనికి ఏదో హెల్త్ ఇష్యూస్ రావడం కానీ, లేదా అతను ఏదో మనకు సాకులు చెప్పేటువంటి దాఖలాలు.